నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు అయితే కొంతమంది బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు. మనతో పాటు అయితే ప్రస్తుతం గొల్లపల్లి కృష్ణగౌడ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. అన్న, మనం వారం రోజుల క్రితం అయితే మనకు తెలిసిన విషయమే, అసలు మైనపల్లి రోహిత్ గారు కొన్ని జరిగిన సంఘటనలు అయితే జరిగినాయి. మరి ఆ సంఘటన మీరు ఎలా చూస్తున్నారు అన్న? అసలుకి నేను మల్కజీర్లా దగ్గర 30 సంవత్సరాలకి రాజకీయం చేస్తున్నాను. నేను ఫస్ట్ నాది కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇక్కడ మల్కజీర్లా అందరము స్నేహంగా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, నాకు అప్పుడు టీఆర్ఎస్ లేదు, టీడీపీ కానీ అందరం కలిసి పనిచేస్తుంటే అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాకు ఇటువంటి ఏం లేదు, కొట్లాడాలి కానీ ఏమి అసలు న్యూసెన్స్ లేదు. ఇక్కడ మాకు ఏముందా, ఎలక్షన్ అప్పుడు ఉన్నప్పుడు కొంచెము అది కొంచెం ఉస్లాడలు ఉంటుండే, అవి మళ్ళీ తెల్లారు కానీ అందరూ అన్నదమ్ములకు కలిసిమెలిసి ఉంటుంటివి. కానీ ఇప్పుడు ఈ రాజకీయం ఎట్లా మారిందంటే అన్ని పార్టీలు అందరూ మంచిగానే ఉన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడు ఇది. ఈ కాంగ్రెస్ పార్టీ వేరు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారేమో, పెద్ద పెద్ద నాయకులు అనుకుంటున్నారు, ఏమో కావాలనుకుంటారు, కానీ అది కాదు. మల్కజీర్ ప్రజానీకము ఎంత పీస్ఫుల్, ఎంత శాంతిగా ఉంటారంటే వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఉంటారు. మంచి వాతావరణం ఉంటే మల్కజీర్ని పాడు చేస్తున్నారు. ఇలా మైనపల్లి అన్నకు చెప్తున్నా, అన్నగారు మీరు ఒక త్యాగం చేసిళ్ళు. మల్కజీర్లా నీకు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ టికెట్ నువ్వు క్యాన్సిల్ చేసుకుని, రద్దు చేసుకుని త్యాగం చేసి మీ కొడుకు గురించి మీరు త్యాగం చేసినాను. మీ కొడుకును ఒక ఎమ్మెల్యే చేసిన సంతోషం. మీ కొడుకుని ఎమ్మెల్యే చేసినప్పుడు మీరు మీ కొడుకు చిన్న వయసు మీరు సంతోషించడం. అరే మా మైనపల్లి అన్న కొడుకు చిన్న పిల్లగాడు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఆయనకు ఫ్యూచర్ బాగుండేది, ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయని ఆశించడం. కానీ అన్న మీరే ఖరాబ్ చేస్తున్నారు, మీ కొడుకును మీరే ఖరాబ్ చేస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏమైతుంది ఇలా మల్కజీర్లా కానీ మీ కొడుకు గురించి కానీ చూసినా కానీ ఉంటారు. అరే పిల్లవానికి ఎమ్మెల్యే చేసిండు, పిల్లగాన్ని ఇట్లా నడి చౌరస్తా మీద ఒక గుండె లెక్క తయారు చేసి పెట్టేసి బయట మీద కూర్చొని ఇట్లా చేస్తున్నప్పుడు ఈ ప్రజానీకం అంతా చూస్తున్నాడు. మొన్నటి వరకు అన్నా నేను ఎలక్షన్లో గెలిపించి 70,000 మెజార్టీతో గెలిపించిన ఈ ప్రజానీకం మల్కజీర్ వాళ్ళు, ఈ మల్కజీర్లో మీరు మీ అబ్బాయి వచ్చి చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించేది అన్న? ఇప్పుడు ఈ మల్కజీర్లా అరే నా బాబు పోయి రోడ్డు మీద ఉండేసి అట్లా ఆల్చల్ చేస్తున్నప్పుడు పోయి పబ్లిక్ అందరూ చూస్తున్న అందరూ ఏమనుకుంటారు, ఈ కాంగ్రెస్ పార్టీ పరువు ఎక్కడ కూర్చుందని. కాంగ్రెస్ మాకు అభిమానమే, మేము పనిచేస్తాం కాబట్టి మాకు కూడా అభిమానమే. మేము తెలంగాణ గురించి వచ్చి తెలంగాణ కేసీఆర్ పిలుపు కొరకు టీఆర్ఎస్లో పనిచేస్తాము. ఇప్పటికి టీఆర్ఎస్ కేసీఆర్ వస్తే మేము ఇంట్లో ఉంటాము. కానీ మేము ఎవరు రావంటే రాలేము కదా, ఎవరు రారు. కానీ మీరు అదే ఆలోచన చేయండి. మీరు చేసే పని, అరే మా అబ్బాయికి రేపు దినం ఏం చేయాలనుకున్నప్పుడు మీరు మంచి త్యాగ పురుషులు, త్యాగం చేసిళ్ళు, మీకు అబ్బాయిని గెలిపించుకున్నారు, మంచి చేసినా. కానీ ఇది ఇప్పుడు చిన్న వయసు అబ్బాయిని తీసుకొచ్చి ఇట్లా చేస్తే ఇప్పుడు రాజకీయంలో ఈ గుండగిరి దాదాగిరి నడవయి. అప్పుడు ఎన్రామారావు వచ్చినప్పుడే సిటీలో ఈ గుండగిరి దౌర్జన్యం నశించిందంటే ఎన్రామారావు చేసిందే. ఇప్పుడు ఎవరు చేసింది ఏం లేదు. అది అట్లనే ఉంది. కేసీఆర్ పీస్ఫుల్ చేసిండు సిటీనిలా, ఒక్క కర్ఫ్యూ కానీ ఒక కుట్రవాళ్ళు లేకుండా కానీ అసలు ఎంత శాంతిగా పరిపాలించిండే కేసీఆర్. ఆ పరిపాలన ఎక్కడ పోయింది? ఇప్పుడు మల్కజీర్లో ఏమైంది? ఇప్పుడు మల్కజీర్కి ఇంత అసలు చేయాల్సిన పని ఏమొచ్చింది దౌర్జన్యంగా? అది మంచి పద్ధతి కాదన్నా. ఇప్పటికైనా సరే మీ అబ్బాయిని, ఇంకా భవిష్యత్తు చాలా బాగుంది, ఆయన మంచిగా చేయన్నా, మంచిగా ఉంటుంది, ఈ పబ్లిక్ అంతా రక్షిస్తారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా అంటే కొంతమంది నాయకులు మీ ఎమ్మెల్యే మా మర్రి రాజశేఖర్ మా ఎమ్మెల్యే గారికి ప్రాణహాని ఉందని అంటున్నారు. అసలు ఈ చిన్న చిన్న లీడర్లు, నాయకులు అంత పెద్ద హెచ్చరిక చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారికి. అసలు వీళ్ళు ఇక్కడ ఏమని ఇలా పోషిస్తున్నావు అన్న, నువ్వు ఇవాళ ఏమని ఇలా నువ్వు మా మీద పంపిస్తున్నారు? ఇదా చేసేది? ఒక ఎమ్మెల్యేకు వీళ్ళు ఇట్లా ప్రాణహాని వస్తుంది నీకు అని హెచ్చరించేంత నాయకులను తయారయ్యారు ఈరోజు ఇక్కడ. ఇది అసలు ఏమవుతుంది మల్కజీర్లా? ఇది పద్ధతి అయినా ఇది? సరే మేము మా ఎమ్మెల్యే కానీ, మా నాయకులకు కానీ, మా కార్యకర్త కానీ ఎవరికి మా ప్రాణాన్ని జరిగినా కానీ మొత్తం నీదే బాధ్యత. ఎందుకంటే వీళ్ళంతా నీ అనుచరులే. వీళ్ళంతా ఇప్పుడు శ్రీరామ్ యాదవ్ ఉన్నటి వరకు దేంట్లో ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మళ్ళీ మీ వెనకలే ఉన్నాడు. మరి మీరు ఉన్నప్పుడు ఈ సమయంలో మీరు ఆ చిన్న మార్కులు మీరు చేయలేని అభివృద్ధి పనులు మీరే ఉండదు ఎమ్మెల్యే. ఇప్పుడు మరి చేయలేనప్పుడు ఈయన అడ్డుకుంటే ఎదురు చేస్తామంటున్నాడు. ఎవరు అడ్డుకుంటారు? అభివృద్ధి పనులు చేస్తా అంటే ఎవరు అడ్డుకోరు, పని చేయడానికి చూస్తుంటారు. అది మా మల్కజీర్లో ఏ మూలకు వచ్చినా ఏం పని చేసినా కానీ అరే పని మంచిగా అవుతుందని సంతోషించే వాళ్ళు అందరు ఉన్నారు. కానీ ఈ విధంగా వచ్చి ఎవరు అడ్డుకుంటే చూస్తాము, ఇవి అడ్డుకునే ఈ సంగతి చూస్తాము అంటే ఆడ ఎక్కడ చిన్మయ మార్కుల ఎవరి స్వార్థం గురించి ఆడ పని నడుస్తుందో అక్కడ చిన్మయ మార్కులు ఉన్న అందరు గమనిస్తారు. ఎవరైతే ఇల్లు కబ్జా చేద్దాం ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళే ముందుకు వచ్చి ఇప్పుడు గొల చేస్తారు. అదంతా అక్కడ ఉన్న వాళ్ళంతా గమనిస్తారు. నువ్వు ఏదో వచ్చి గొల చేసి నేను మంచి చేస్తున్నా అంటే అక్కడ ఈ పక్క ఉన్న వాళ్ళు అందరు గమనిస్తున్నారు కదా.
ఇప్పుడు ఈ చిన్మయ మార్గంలో ఉన్నటువంటి ఇండ్లు ఎంతమంది ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఆ నీళ్ళన్నీ వరద వస్తున్నాయి, వరద కొట్టుకుపోతుంది. అది నువ్వు మంచిగానే అందరికీ దృష్టి తీసుకొస్తున్నావు, సంతోషమే. కానీ ఆడ ఎవరి స్వార్థం ఉంది, ఆడ ఆ స్వార్థం అనేది పబ్లిక్ గమనిస్తున్నారు. అది ఆలోచన చూసుకో శ్రీరామ్ యాదవ్. తర్వాత ఈ రామ్ యాదవ్ బట్టలు చింపుకొని అంగమయ్యాల్సిన పని లేదు. ఆడ మీరు ప్లాన్ ప్రకారం చేసి గుంపులు గుంపులుగా మీరు తయారేసి ఒకరిని అటు ఒకరిని ఇటు గుంజుకపోయి చేసిళ్ళు. ఆయన బట్టలు చింపేంత అవసరం మీకేమొచ్చింది? ఏమి ఇవ్వాలి? ఈ రోజు రాజకీయం ఎటుపోతుంది? ఇదేనా మీరు చేసే పని? ఒకరు ఒక క్యాండిడేట్ ఒక్కరిని పట్టుకొనేసి ఆయన 30 మంది మీద పడేసి బట్టలు చింపేసి ఆయన ఆగమాగం చేసి, అసలు ఇది మల్కేర్ల ఈ చరిత్ర ఇంతవరకు ఇటువంటి దుర్మార్గమైన పని ఎవరు చేయలేదు కాదు కూడా. కానీ ఇప్పుడు అయింది అందరు మేల్కొంటున్నారు. ఇసలు చిల్లరగాళ్ళు ఉన్నారు. ఈ చిల్లరగాళ్ళ దగ్గర మనం జాగ్రత్త ఉండాలని ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్తలను హుషారవుతున్నారు. మా ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నా, మా కార్పొరేటర్లు కాపాడుకోవాలన్నా, మా నాయకుల కార్యకర్తలను ఇప్పుడు అందరూ హుషారైపోయినాము. సరే మీరు ఏం చేస్తారు ఏం దానికో మీరు అడుగుదాం. ఏం ప్రసక్తి లేదు. మళ్ళీ మీరు ఎంతమంది గుణాలు తయారు చేస్తారో తయారు చేయండి. ఈ మల్కేర్లో ఉన్న ఇప్పుడు పాత నాయకులంతా గమనిస్తున్నారు, కాంగ్రెస్ నాయకులంతా. అరే మనం ఉన్నప్పుడు కథ ఎట్లున్నది, ఇప్పుడు కథ ఎట్లున్నది, అసలు అప్పుడు కాంగ్రెస్ ఇదేనా, మన కాంగ్రెస్ ఎక్కడ పోయిందన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. అన్నా మీరందరూ ముందుకొచ్చి ఇప్పటికే అందరూ సరి అయింది. కాంగ్రెస్ వీళ్ళిద్దరి ముగ్గురి సొత్తు కాదు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు ఇక్కడ. ఆ అభిమానుల సొత్తు ఇది. కాంగ్రెస్ పార్టీ అనేది మల్కేర్లో అభిమానులు ఉన్నారు కొంతమంది. మళ్ళీ అందరూ నిద్రపోతున్నారు. ఏం చేస్తారు మీరు? ఇలా దౌర్జన్యం చేస్తున్నప్పుడు మీరు అందరు మేల్కో వచ్చి మళ్ళీ అందరినీ సరి చేసి వేస్తే మన కాంగ్రెస్ మనకుంటుంది, మన బీఆర్ఎస్ మనకుంటుంది, మన టీడీపీ ఉంటుంది, మన బీజేపీ అన్ని పార్టీలు మనకు ఉంటాయి. అందరూ ఎలక్షన్ అప్పుడే మనం కొట్లాడుకుంటాం. కానీ తర్వాత మనం ఎవరు అన్నదమ్ములం కలుసుకుంటాం, అందరూ హాయ్ బాయ్ అనుకుంటూ తిరుగుతుంటాం. మనం ఎప్పుడు కొట్లాడుకుని లేదు. మనకి సొంటి జాతర జరిగినా, ఏం పండుగలు జరిగినా, ముస్లిం పండుగ జరిగినా, క్రిస్టియన్ జరిగినా అందరూ అన్నదమ్ములంగా కలుస్తాం, అందరిని యూజ్ చేసుకుంటాం వస్తుంటాం. అది సాధారణం. అది కానీ ఇప్పుడు ఏమైతుంది, ఎక్కడ పోతున్నారు, ఎవరి మీద కోపం, ఎవరి మీద ఇది, అసలు ఇది అన్ని మానుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయంగా మనం ఎదగాలనుకుంటే ఈ ఒక గుండగిరి ఒక దౌర్జన్యం చేసి ఎవరి మీద సాధించాలని చెప్తే అది ఎప్పటి కాని పని. అది ఇప్పటికైనా చెప్తున్నా, అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరో చెప్తే నేర్చుకొని మీరు ఆయన మీద దాడి చేస్తే ఈయన మీద దాడి చేస్తా అంటే దాడికి ఎవరు భయపడడు. ఇది మల్కేర్లా ఎంత శాంతిగా ఉంటారో అంత రెచ్చిపోతాం, మాత్రం చాలా డేంజర్ అవుతుంది. అంత వ్యతిరేకంగా అవుతారు. మేము ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. మేము 2001 నుండి మల్కేర్లా ఉద్యమం చేసిన వాళ్ళము. మాకు తెలుసు ఇక్కడ ఎట్లా ఉంటుందని. కానీ మీరు ఎక్కడ ఉద్యమం చేసిన మీరు ఏం చేసిన మీరు మల్కేరు ప్రజలకు ఏం చేసిన మీరు? అదే ఆలోచన చేసుకొని గుండూరు ఇప్పటికి సీనియర్లు ఉన్నారు మల్కేర్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ. కన్నా గమనించండి మీరందరూ. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంతమంది సీనియర్లు పనిచేస్తున్నారు, అప్పుడే వాతావరణం ఎట్లుందో ఆ వాతావరణం మళ్ళీ పరిష్కరండి. మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయండి. కానీ ఈ చిల్లర కొడుకులను జర చూసుకొని వాళ్ళని అనగదొక్కేసి మీరు పైకి రండి. మీ వెనక మేము ఉంటాం. మేము అందరం కలిసి మల్కేర్లు ఉంటాం. మనం ఎక్కడ పోం. కొత్తగా వచ్చిన వాళ్ళు జర ఆలోచనలు చేస్తారు, జాగ్రత్త చేసి వాళ్ళు ఎవరి జాగ్రత్తలో పంపిస్తే అది బాగుంటుంది అన్న. ఇంతే కదా.